మిర్చి సార్వత్రిక ఎన్నికలను చూసాం, లోకల్ పోల్స్ ని కూడా చూసాం. కానీ పార్టీలో పదవుల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎన్నికల్ని చూసారా? పార్టీ కార్యకర్తలు క్యూలో నిలబడి మరి తమకు నచ్చిన వాళ్లకు ఓటు వేసి నేతలుగా ఎన్నుకోవటం ఎక్కడైనా ఎన్నడైనా చూసామా, విన్నామా? సంస్థాగత నిర్మాణంలో భాగంగా కీలక నియోజకవర్గంలో కని విని ఎరగని ఈ స్టెప్ తీసుకొని మిగిలిన పార్టీల నేతలు నివ్వెరపోయేలా చేసింది ఈ కింగ్ మేకర్ పార్టీ. ఈ ప్రయోగంతో రానున్న రోజుల్లో భారీ ఉపయోగం ఉండనుందా? ఇంతకీ ఏదా పార్టీ, ఎక్కడుందా నియోజకవర్గం? నచ్చిన లీడర్ను మీరే ఎన్నుకోండి. మీ లోకల్ లీడర్ మీ ఇష్టం. మెంబర్ టు లీడర్. జనసేనలో సంస్థాగత ఎన్నికలు. పిఠాపురం తాలూకా. జనసేనకు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం అనేది అత్యంత కీలకం. డిప్యూటీ సీఎం, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడమే కాకుండా పార్టీకి సంబంధించి ఏ కొత్త విధానాన్ని తీసుకురావాలి అన్నా పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రారంభిస్తున్నారట. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు పూర్తి స్థాయిలో కార్యాచరణ అమలు కాలేదు. దీంతో వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నేతలకు ఏ ఇబ్బంది ఎదురైనా అధ్యక్షుడి టీం మీదే ఆధారపడాల్సి వస్తుంది. లోకల్ లీడర్షిప్ లేకపోవడంతో క్యాడర్ ఇబ్బందులు పడుతున్నారట. దీంతో పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ నేతృత్వంలో గ్రామ, వార్డు, బూత్ ఇన్ఛార్జీలను చేతులెత్తి ఆమోదం తెలపడం ద్వారా కార్యకర్తలు ఎన్నుకున్నారు. ఇక మండల, పట్టణ అధ్యక్ష పదవులకు మాత్రం బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ నిర్వహించి నేతలను ఎన్నుకున్నారు. దీంతో జనసేన క్యాడర్ ఓ రేంజ్లో సంబరపడిపోతున్నారట. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరిన ఓటర్లు, ఎన్నికల పరిశీలకులు, బ్యాలెట్ బాక్సులు, కౌంటింగ్ అధికారులను చూసి నాయకులు సైతం నివ్వెరపోయారట. వీరికి తోడు ఓవైపు పోలీసులు, మరోవైపు బౌన్సర్లను మోహరించి ఏ విధమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా చూశారు. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణ మండలాలకు సంబంధించిన అధ్యక్ష ఎన్నికలు ఒకే రోజు జరిగాయి. ఇక కొత్తపల్లి మండల అధ్యక్ష పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులతో తాళ్లూరి రామ్ చర్చించి ఎన్నికలు నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గంలో 5 అధ్యక్ష స్థానాలకు 12 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అధ్యక్ష అభ్యర్థులు అనేక ప్రయత్నాలు చేశారు. అభ్యర్థుల సమక్షంలోనే కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించి వాళ్లకు నియామక పత్రాలను పార్టీ ప్రధాన కార్యదర్శి అందజేశారు. ఈ ప్రయోగాన్ని చూసి మిత్రపక్షాలే కాదు, విపక్షాలు కూడా నోరెళ్లబెడుతున్నాయట. అయితే గెలిచినా ఓడినా నేతల మధ్య విభేదాలు తలెత్తకుండా చూడాలని, గెలుపోటములు పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలనే దృక్పథాన్ని కలిగించేందుకు నేతలతో మాటామంతి నిర్వహించి ఉంటే బాగుండేదన్న మాట జనసేన శ్రేణుల్లో వినిపిస్తోందట. ఇక రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పిఠాపురం నియోజకవర్గంలో 4085 మందితో భారీ స్థాయిలో కమిటీలను నియమించారు. ఇప్పటివరకు పార్టీకి గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ లేదన్న విమర్శలకు ఈ నియామకాలు సరైన సమాధానంగా నిలుస్తున్నాయంటున్నారు జన సైనికులు. ఇదే తరహాలో ఏపీ వ్యాప్తంగా కమిటీల నియామకం పూర్తయితే రాష్ట్రంలోనే ఎక్కువ మంది సభ్యులుండే కమిటీల ఘనత జనసేనకు సొంతమవుతుందంటున్నారు. ఇక మండల, పట్టణ, గ్రామస్థాయి ఇన్ఛార్జీలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలతో పాటు పార్టీ వ్యవహారాలను చర్చిస్తారట. వార్డు స్థాయి నుంచి మండల, పట్టణ స్థాయి వరకు వేసిన ఈ కమిటీలు రానున్న స్థానిక ఎన్నికల్లో జనసేన సత్తా చాటేందుకు బాగా ఉపయోగపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక పిఠాపురం నియోజకవర్గంలోని 3 మండలాలు, 2 మున్సిపాలిటీలకు ఇన్ఛార్జి కమిటీలు వేసే తరుణంలో ఎదురైన సమస్యలన్నింటినీ ఒక రూల్ బుక్ గా రూపొందించి దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉందట. ఈ రూల్ బుక్ ని స్టేట్ మొత్తం అమలు చేస్తే జనసేన మరింత బలోపేతం అవుతుందని జన సైనికులు భావిస్తున్నారట.